10th క్లాస్లో ఉన్న సిలబస్ని బేస్ చేసుకొని ఒక 3 మ్యాచింగ్స్ అనేది చేశానండి. అంటే నాకు గుర్తుంటుంది, మీరు చేయడం వల్ల మీకు గుర్తుంటుంది అనేసి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మ్యాచింగ్. వీటి యొక్క ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆన్సర్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆ తర్వాత నేను ఈవినింగ్ వీడియోలో వీటికి ఆన్సర్స్ అనేటివి రివీల్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకు 1774లో ఆక్సిజన్ను కనుగొన్నది ఎవరు? తర్వాత 1779లో మొక్కలు ఆక్సిజన్ను కాంతి సమక్షంలో ఏర్పరుస్తాయి అని చెప్పింది ఎవరు? 1775లో ఆక్సిజన్ను నామకరణం చేసింది ఎవరు? 1817లో క్లోరోఫిల్ను కనుగొన్నది ఎవరు? ఇటువైపు మనకేంటంటే ఆప్షన్స్ ఇచ్చారనమాట. 1 వచ్చేసి పెల్లెటియర్ కావెన్షు, 2 లెవోయిజర్, 3 జోసెఫ్ ప్రిస్లీ, 4 వచ్చేసి జాన్ ఇంజన్ హౌస్. వీటికి సరిపోయేటటువంటి ఆన్సర్స్ను మీరు ఈ ఆన్సర్స్లో ఫిల్ చేయండి, ఏ ఆన్సర్స్ అయితే సరిపోతాయో అవి. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ మ్యాచింగ్ ఇది. పర్పుల్ బ్యాక్టీరియా మీద ప్రయోగం చేసింది ఎవరు? H2O నుండి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పింది. కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా జరిగే స్థానాన్ని కనుగొన్నది ఎవరు? ఆ తర్వాత క్లోరోఫిల్ ప్రత్యేక కణాంగాలలో ఉంటుంది. 1883లో క్లోరోఫిల్ ప్రత్యేక కణాంగాల్లో ఉంటుందని చెప్పింది ఎవరు? ఇది ఇటు సైడ్ ఉన్నటివి ABCD. ఇటు సైడ్ ఫస్ట్ వన్ జూలియస్ వాన్ ఎంగెల్మన్, థర్డ్ వన్ రాబర్ట్ హిల్, ఫోర్త్ వన్ వాల్నేల్. ఇవి చూడండి, దీనికి సరిపోయే ఆన్సర్ను దీంట్లో నుంచి మీరు చేసి రాయండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఆన్సర్ అనేది. ఆ తర్వాత గ్లూకోజ్ సంశ్లేషించబడే ప్రదేశము. సెకండ్ బి వచ్చేసి 1954లో క్లోరోప్లాస్ట్ను వేరు చేసినది ఎవరు? తర్వాత సి వచ్చేసి మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి కాకుండా ఇంకా ఏదో పదార్థాల నుండి గ్రహిస్తాయి అని చెప్పింది ఎవరు? తర్వాత డి వచ్చేసి ప్రతి గ్రాణాలోని వర్ణద అణువుల సంఖ్య. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు ABCD అండి. నెక్స్ట్ ఇటువైపు మనకు ఫస్ట్ వన్ వాన్ హెల్మెట్, సెకండ్ వన్ 250 నుండి 400 వరకు, థర్డ్ వన్ డేనియల్ ఆర్నాన్, ఫోర్త్ వన్ స్ట్రోమా. ఇవి మనకి ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి మ్యాచింగ్స్ అండి, 1, 2, 3. ఈ మ్యాచింగ్స్కి ఆన్సర్స్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను వచ్చేసి వీటి ఆన్సర్స్ ఈరోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ వీటి ఆన్సర్స్ అనేటివి పోస్ట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్సే పెడతారు, ఎందుకంటే ఇది 10th క్లాస్ సిలబస్ కాబట్టి అంతా. కాకపోతే ఇలా మనము ఇయర్స్తో సహా నేర్చుకోవాలండి 10th క్లాస్ అనేది. అప్పుడే మనకు అది పూర్తిగా ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. ప్రతి పాయింట్, ప్రతి ఒక్క ఇయర్ కూడా ఇంపార్టెంటే 10th నుంచి. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఆన్సర్స్ అనేటివి